కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం వెలుగు చూసింది. అబన్ సుబన్ తెలియని బాలిక పట్ల ఒక కామాంధుడు కన్నేశాడు. సభ్య సమాజం తలదించుకునేలా ఆ చిన్నారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి తన వికృత చేష్టలను ప్రదర్శించాడు. అయితే ఆ ఉన్మాదిని చూస్తూ స్థానికులు ఊరుకోలేదు, తగిన శాస్తి చేశారు. కామాంధుడిని పట్టుకొని నడి రోడ్డుపై దేహశుద్ధి చేశారు. ఖలీల్ను చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే తీవ్ర భయాందోళనకు గురైన బాలిక కుటుంబ సభ్యులు నిందితుడిని కఠినంగా శిక్షించాలి అనంటూ డిమాండ్ చేస్తున్నారు. హ్యూమన్ రైట్స్ ప్రతినిధులను ఆశ్రయించి తమ గోడుని వెళ్లబోసుకున్నారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి చట్టపరంగా తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నిందితుడు అబ్దుల్ ఖలీల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 6 సంవత్సరాల పాపని ఒక పర్సన్ బాగా అన్యాయంగా ప్రైవేట్ పార్ట్స్ ఇది చేస్తూ మా అమ్మాయిని ఇది చేశారండి అని యనకుదురు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి మాకు న్యాయం జరగలేదండి, కూర్చోబెట్టారు, బయటికి కంప్లైంట్ రాయించుకుని రమ్మన్నారు అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక మీ దగ్గరికి వచ్చామని చెప్పారు. ఆ పాపకి తెలియని విషయాలు అతను చేయబట్టే కదా ఆ విషయాలు ఎంత ఘోరంగా చెప్పిందంటే బాధ వర్ణాతీతంగా ఉంది. నేను యనకుదురు ఎస్ఐ గారితో వెంటనే మాట్లాడటం జరిగింది. సార్ అన్నారు, మేము రాసి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటాము, వాళ్ళని ఇక్కడికి పంపించండి అని చెప్పారు. అతని పేరు కలీం అంట, ఒక 45 సంవత్సరాలు ఉంటాయి. ఇతను మెయిన్ ఫోకస్ ఏంటంటే చిన్నపిల్లలనే టార్గెట్. ఇతను ఇక్కడ ఆల్రెడీ బాధితులు నా దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ ఇంకో బాధితుడు పేరెంట్ కూడా నా దగ్గరకు వచ్చాడు. మా అమ్మాయిని కూడా 4 రోజుల క్రితం కూడా ఇలాగే చేశాడు మేడం, మా అమ్మాయిని బెదిరించాడు అని రాత్రి ఆటోలో అమ్మాయి ఆడుతుంటే ఆటోలో కూర్చుని ప్రైవేట్ పార్ట్స్ మరీ ఘోరంగా ఇది చేశాడు. ఆ అమ్మాయి రాత్రి 2:30 గంటలకు ఇంట్లో పేరెంట్స్కి అతనికి భయపడి ఇంట్లో పేరెంట్స్కి చెప్పింది. నువ్వు ఇంట్లో పేరెంట్స్కి చెప్పావు అంటే నిన్ను పేక పిసికి చంపేస్తామని ఆ అమ్మాయి చెప్పింది. ఆంటీ నన్ను ఇలా అన్నాడు, నాకు ఇదిగా ఉంది అని ఆ పేరెంట్స్ కూడా, అమ్మ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు, మరి పిల్ల వయసు చూస్తే చిన్నది కదా, కేసులే మరి పిల్లల భవిష్యత్తు ఇదవుద్దిగా అంటే, లేదు మేడం మా పాపకు జరిగినట్టు ఇంకో పాపకి ఇలా జరగకూడదు అనే మేము ఇలా ఈరోజు ముందుకు వచ్చాము. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. అతనిపై గట్టి చర్యలు తీసుకుని, అతను ఏం చేయడంట, ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతూ ఈ ఆడపిల్లల్ని చిన్నగా చేస్తాడంట, కానీ ఇంకా వృత్తిపరంగా ఏం చేస్తాడు అనేది నాకు అంత క్లారిటీ తెలియదు. నేను అతనితో కూడా ఫోన్లో